2010 జనవరి 19 దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విలాసవంతమైన విమానాశ్రయంలో ఇది ఒకటి. డమాస్కస్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ EK912 రన్వే మీద ల్యాండ్ అయింది. అప్పటికి సమయం 5:15 అయింది. ఫ్లైట్ తలుపులు తెరుచుకున్నాయి. ప్రయాణికులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఆ ప్రయాణికుల రద్దీలో ఒక వ్యక్తి ఉన్నాడు. చూడ్డానికి చాలా సాధారణంగా ఉన్నాడు. ముఖం మీద మీసాలున్నాయి. అతడు దుబాయ్ ఎమిగ్రేట్స్ కౌంటర్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. తన పాస్పోర్ట్ తీసి ఆఫీసర్ చేతికిచ్చాడు. అది పాలస్తీనాకు చెందిన ఒక నకిలీ పాస్పోర్ట్. అందులో మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ మహమ్మద్ అని పేరుంది. తన వృత్తి కాలంలో మర్చెంట్ అంటే వ్యాపారం రాసుంది. ఇమిగ్రేషన్ ఆఫీసర్ స్టాంప్ వేయగానే ఆ వ్యక్తి అరైవల్ లాంజ్లోకి అడుగుపెట్టాడు. కానీ అతడు ఒక సాధారణ వ్యాపారి కాదు. అతని అసలు పేరు మహ్మూద్ ఆల్ మబూహ్, హమాస్ టాప్ కమాండర్. అలాగే ఇజ్ అదీన్ అల్ కసాం బ్రిగేడ్స్ ఫౌండర్ కూడా. ఇరాన్కు చెందిన ఖుద్స్ ఫోర్స్కు హమాస్ మధ్య ఉన్న అత్యంత కీలకమైన వ్యక్తి కూడా ఇతనే. ఇజ్రాయెల్ మీద దాడులు చేయడానికి వాడే ఆయుధాలు, రాకెట్స్, మిసైల్స్ ఇతనే సప్లై చేస్తుంటాడు. ఇజ్రాయెల్ పాలిట ఇతను నంబర్ 1 శత్రువు. మహబూబ్కు తన గురించి తనకు చాలా గర్వంగా ఉండేది. తనను తాను ఒక నక్కగా అభివర్ణించుకునేవాడు. గోడ వెనుక పొంచి ఉన్న ప్రమాదాన్ని కూడా పసిగట్టగలను అని నమ్మేవాడు. కానీ ఈరోజు అతని గర్వం బద్దలు కాబోతోంది. మృత్యువు తనతో పాటే అడుగులు వేస్తుందన్న సంగతి అతనికి ఏం మాత్రం తెలియదు. అతను ఎయిర్పోర్ట్లో తన బ్యాగేజ్ ట్రాలీని నెట్టుకుంటూ బయటకు వస్తున్నాడు. అతనికి సరిగ్గా వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. వైట్ టీషర్ట్, బేస్బాల్ క్యాప్ ధరించిన ఆ వ్యక్తి చాలా క్యాజువల్గా మొబైల్లో మాట్లాడుతున్నాడు. అతన్ని చూసి ఒక సాధారణ ప్రయాణికుడు అని మహబూబ్ అనుకున్నాడు. కానీ అతడు ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్కు చెందిన ఒక ఏజెంట్. ఆ ఏజెంట్ ఒక్కడే అక్కడ లేడు. మొసాద్కు చెందిన డీప్ కవర్ ఎలైట్ యూనిట్ స్విజేరియా హిట్ స్క్వాడ్ కిడోన్ దుబాయ్లోనే ఉంది. మొత్తం 27 మంది భయంకరమైన ఏజెంట్లతో కూడిన ఒక సిండికేట్ అది. వీళ్ళు ప్రపంచంలోనే ఎప్పటికీ గురుతప్పని హంతకులు. వీళ్ళంతా బ్రిటన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాలకు నకిలీ పాస్పోర్ట్లతో దుబాయ్ చేరుకుంటారు. ప్యారిస్, రోమ్, జ్యూరిక్, ఫ్రాంక్ఫర్ట్ నుంచి వేర్వేరు విమానాల్లో ఫ్లైట్ ఎక్కి దుబాయ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ ఆపరేషన్ను పూర్తిగా సీక్రెట్గా ఉంచడానికి ఆ ఏజెంట్లు ఒకరికొకరు ఫోన్ మాట్లాడుకోవడం లేదు. వాళ్ళ కాల్స్, మెసేజెస్ అన్నీ ఆస్ట్రియాలో ఉన్న ఒక కమాండ్ సెంటర్ ద్వారా ఎన్క్రిప్టెడ్ రూట్లో వెళ్తున్నాయి. వాళ్ళ లక్ష్యం ఒకటే, తమ దేశ శత్రువులను అంతం చేయడం. తమ పౌరుల మీద జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకుని దేశాలు, సముద్రాలు దాటి మరీ ఉగ్రవాదుల్ని వాళ్ళ స్థావరంలోనే మట్టుబెట్టడం వాళ్ళ బాధ్యత. 1989లో హమాస్ కోసం మబూహ్ 2 ఇజ్రాయెల్ సైనికులను కిడ్నాప్ చేశాడు. వాళ్ళ పేర్లు అవిస్తాస్, ఎలాన్ సాదోన్. మబూహ్ ఒక యూదుళ్లా మారువేషం వేసుకుని ఆ 2 సైనికులకు తన కార్లో లిఫ్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్లను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆ హత్య చేసిన తర్వాత ఆ సైనికుల మృతదేహాల మీద కాలు పెట్టి సంబరాలు చేసుకున్నాడు. ఆ రోజే ఇజ్రాయిల్ ప్రధాని రక్షణ మంత్రి మహూబ్ పేరు మీద రెడ్ పేజ్ జారీ చేసింది. ఇంటెలిజెన్స్ ప్రపంచంలో రెడ్ పేజ్ అంటే ఎప్పటికీ ముగింపు లేని మరణ శాసనం అని అర్థం. గత 21 ఏళ్లుగా ఈ రెడ్ పేజ్ను క్లోజ్ చేయడానికి మొసాద్ ఎదురు చూస్తోంది. 2 నెలల క్రితమే 2009 నవంబర్లో కూడా మబూహ్కు దుబాయ్లో విషమిచ్చి చంపడానికి మొసాద్ ప్రయత్నించింది. కానీ అప్పుడు అతను ఒక మిస్టరీలాగా అనారోగ్యానికి గురై బ్రతికిపోయాడు. కానీ ఈసారి వేటగాళ్లు ఎలాంటి పొరపాటు చేయకూడదని డిసైడ్ అయ్యారు. మహూబ్ ఎప్పుడూ ఆయుధాలు ఉన్న బాడీగార్డ్స్ మధ్యనే తిరిగేవాడు. కానీ ఈసారి అతను ఒక ప్రాణాంతకమైన తప్పు చేశాడు. డమాస్కస్ నుంచి దుబాయ్కు ఆన్లైన్లో ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు. హడావిడిగా బుక్ చేయడం వల్ల అతని బాడీగార్డ్స్కు టికెట్ దొరకలేదు. దాంతో వాళ్ళు మరుసటి రోజు దుబాయ్ రావాలని నిర్ణయించుకున్నారు. మహూబ్ మొత్తం 24 గంటల పాటు ఒంటరిగా ఉండిపోయాడు. మొసాద్ అప్పటికే మహూబ్ కంప్యూటర్లో ట్రోజన్ హార్స్ అనే స్పైవేర్ను ఇన్స్టాల్ చేసింది. దానివల్ల అతని ప్రతి ఈమెయిల్, ప్రతి ఫ్లైట్ టికెట్ సమాచారం మొసాద్ క్షుణ్ణంగా తెలుసుకుంటుంది. మహూబ్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా దుబాయ్ వస్తున్నాడని ఇజ్రాయెల్కు తెలియగానే ఆపరేషన్ ప్లాస్మా స్క్రీన్ మొదలైంది. మహూబ్ దుబాయ్లో ఏ హోటల్లో ఉంటాడో ఏజెంట్లకు కూడా తెలీదు. అందుకే మహూబ్ గతంలో బస చేస్తున్న అన్ని హోటల్స్ దగ్గర మొసాద్ తమ సర్వేలైన్ టీంలను మోహరించింది. మహూబ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకొచ్చి ఒక టాక్సీ ఎక్కాడు. వెంటనే వైట్ క్యాప్ పెట్టుకున్న మొసాద్ ఏజెంట్ ఆస్ట్రియా కమాండ్ సెంటర్కు ఒక మెసేజ్ పంపాడు. ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్ రోడ్ల వరకు ప్రతి చోట మృత్యు అతన్ని వెంబడిస్తోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన ఉచ్చు బిగించింది. ఇది కంటికి కనిపించని వచ్చు, కానీ తన స్థానం నుంచి ఒక్క అంగుళం కూడా కదలని వచ్చు. మహూబ్ ప్రయాణిస్తున్న టాక్సీ దుబాయ్లోని ప్రసిద్ధ అల్ బుస్తాన్ రొటోనా హోటల్ వైపు వెళుతోంది. ఈ రోజు రాత్రి అతని జీవితంలో చివరి పేజీ రాయబోయే వాళ్ళు అక్కడే అతని కోసం ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం సరిగ్గా 2:15 మహూబ్ టాక్సీ ఆల్ బుస్తాన్ రొటానా 5 స్టార్ హోటల్ పోర్టుకోలో ఆగింది. మహూబ్ టాక్సీ దిగి రిసెప్షన్ వైపు వెళ్ళాడు. ఆ హోటల్లో సెక్యూరిటీ చాలా టైట్గా ఉంది. అణువున సీసీటీవీ కెమెరాలున్నాయి. జనాలతో రద్దీగా ఉండే ఆ సురక్షితమైన కోటలో
తనకు ఎలాంటి ప్రమాదం లేదని మహబూబ్ అనుకున్నాడు. కానీ వేటగాళ్లు తనకంటే ముందే ఆ కోటలోకి ప్రవేశించారనే విషయం అతనికి తెలియదు. వేరే దేశంలో దాక్కుంటే తాము సురక్షితంగా ఉంటామని దేశద్రోహులు తరచుగా భ్రమపడుతూ ఉంటారు. కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తమ పౌరుల రక్తం చిందించిన వారిని వేటాడడం మాత్రం తప్పదు. హోటల్ లాబీలో 2 వ్యక్తులు టెన్నిస్ డ్రెస్లో నిలబడున్నారు. వాళ్ల భుజాల మీద టవల్, చేతుల్లో టెన్నిస్ రాకెట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆటగాళ్లు కాదు, ముసాద్కు చెందిన అత్యంత ప్రమాదకరమైన ఏజెంట్స్. వాళ్ళు మహబూబ్ను చూశారు, కానీ వాళ్ళ ముఖంలో ఎలాంటి కదలిక లేదు. మహబూబ్ రిసెప్షన్లో తన రూమ్ కీ తీసుకుని లిఫ్ట్ వైపు తిరిగాడు. ఆ 2 టెన్నిస్ ఆటగాళ్లు కూడా సైలెంట్గా అదే లిఫ్ట్ ఎక్కారు. మహబూబ్ సెకండ్ ఫ్లోర్లో దిగాడు. ఆ 2 ఏజెంట్లు కూడా అతని వెనకాలే బయటకొచ్చారు. ఒక సురక్షితమైన దూరం మెయింటైన్ చేస్తూ మహబూబ్ను ఫాలో అయ్యారు. మహబూబ్ రూమ్ నంబర్ 230 ముందు ఆగి తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అప్పుడు టార్గెట్ ఉన్న ప్రదేశం కన్ఫర్మ్ అయింది. టెన్నిస్ రాకెట్ పట్టుకున్న ఏజెంట్ వెంటనే తన ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ డివైస్ ద్వారా ఒక మెసేజ్ పంపాడు. అందులో రూమ్ నంబర్ 230 అని మాత్రమే ఉంది. దుబాయ్లో ఉన్న ఈ ఏజెంట్లు ఒకరితో ఒకరు నేరుగా ఫోన్లో మాట్లాడుకోరు. ఆస్ట్రియాలో ఉన్న సీక్రెట్ కమాండ్ సెంటర్ ద్వారానే వాళ్ళ ప్రతి కాల్ మెసేజ్ వెళ్తూ ఉంటుంది. ఆ మెసేజ్ నేరుగా పీటర్ ఎల్వింగర్ అనే ఏజెంట్కు చేరుకుంది. ఫ్రాన్స్ నకిలీ పాస్పోర్ట్తో దుబాయ్లో ఉన్న ఈ ఆపరేషన్ మాస్టర్ మైండ్ అతనే. పీటర్ వెంటనే వేరొక హోటల్ నుంచి అల్ బుస్తాన్ రొటానా రిసెప్షన్కు కాల్ చేశాడు. అతను ఖచ్చితంగా రూమ్ నంబర్ 237 కావాలని అడిగాడు. ఆ రూమ్ మహబూబ్ ఉంటున్న రూమ్ నంబర్ 230కి సరిగ్గా ఎదురుగా ఉంటుంది. రూమ్ బుకింగ్ కన్ఫర్మ్ అయింది. మహబూబ్ మరణానికి సంబంధించిన కంట్రోల్ రూమ్ను అతని తలుపుకు సరిగ్గా ఎదురుగా ముసాద్ ఏర్పాటు చేసింది. సాయంత్రం 4:30 మహబూబ్ తన గది నుంచి బయటకొచ్చాడు. ఇరాన్తో ఆయుధాల డీల్ మాట్లాడుకోవడానికి కొన్ని మీటింగ్స్ కోసం అతను హోటల్ నుంచి బయటకు వెళ్తున్నాడు. అతను లాబీ దాటగానే ముసాద్ సర్వేలైన్స్ టీం అలర్ట్ అయింది. అప్పుడు అసలు ఆట మొదలైంది. వేటగాళ్లు తమ టార్గెట్ గదిలోకి చొరబడ్డానికి సిద్ధమయ్యారు. సాయంత్రం 6:30 4 కొత్త వ్యక్తులు హోటల్లోకి ప్రవేశించారు. వాళ్ల తల మీద బేస్బాల్ క్యాప్స్, భుజాలకు బ్యాక్ ప్యాక్స్ ఉన్నాయి. వీళ్లు మొసాద్కు చెందిన అత్యంత ప్రమాదకరమైన కిడోర్ హిట్ టీం హంతకులు. వాళ్ళు నేరుగా సెకండ్ ఫ్లోర్లోని రూమ్ నంబర్ 237లోకి వెళ్లారు. ఈ సమయంలో కారిడార్ సెక్యూరిటీ బాధ్యతను కెవిన్ డెవాన్, గెయిల్ ఫోయార్డ్ అనే 2 ఏజెంట్లు తీసుకున్నారు. ఆ 2 దగ్గర ఐర్లాండ్ నకిలీ పాస్పోర్ట్స్ ఉన్నాయి. వాస్తవానికి కెవిన్కు బట్టతలుంది, కానీ అప్పుడు అతను విగ్గి పెట్టుకుని కళ్లద్దాలు ధరించి ఒక హోటల్ స్టాఫ్ యూనిఫామ్లో ఉన్నాడు. గెయిల్ కూడా ఒక డార్క్ విగ్ పెట్టుకుని కారిడార్లో నడుస్తున్నాడు. ఎలాంటి బయట వ్యక్తులు రాకుండా కిల్లింగ్ స్క్వాడ్కు కాపలా ఉండడమే వాళ్ల పని. అప్పటికి రాత్రి 8 గంటలైంది. కిల్లింగ్ స్క్వాడ్కు చెందిన ఒక హ్యాకర్ రూమ్ నంబర్ 230 దగ్గరకు వచ్చాడు. అతని చేతిలో ఒక అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది. ఆ హోటల్ తలుపులకు వింగ్ కార్డ్ ఎలక్ట్రానిక్ లాక్స్ ఉన్నాయి. ఆ మొసాద్ హ్యాకర్ ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా ఆ లాక్ సిస్టమ్ను హ్యాక్ చేయడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఒక ఊహించని సంఘటన జరిగింది. సడన్గా లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి. ఒక గుర్తు తెలియని టూరిస్ట్ అదే ఫ్లోర్లోకి దిగాడు. ఆపరేషన్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది, కానీ వాళ్ళు ఎలైట్ ఏజెంట్స్. వాళ్ళు ఏమాత్రం భయపడలేదు. కెవిన్ వెంటనే ఒక హోటల్ స్టాఫ్ లాగా ఆ టూరిస్ట్ వైపు వెళ్ళాడు. అతని దారికి అడ్డుగా వెళ్లి అతన్ని మాటలో పెట్టాడు. అతని దృష్టి మళ్లించాడు. సరిగ్గా అదే సమయానికి హ్యాకర్ తన పని పూర్తి చేశాడు. రూమ్ నంబర్ 230 ఎలక్ట్రానిక్ లాక్ డీకోడ్ అయిపోయింది. ఇక దాన్ని అసలు కీ లేకుండా తెరవచ్చు. ఆ టూరిస్ట్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. కిల్లింగ్ స్క్వాడ్లోని 4 హంతకులు సైలెంట్గా మబూహ్ గదిలోకి ప్రవేశించారు. లోపల కటిక చీకటిగా ఉంది. వాళ్ళు లోపల నుంచి తలుపు లాక్ చేసుకున్నారు. మబూహ్ అలవాట్లేంటో వాళ్ళకి బాగా తెలుసు. గదిలోకి రాగానే అతను ముందుగా ఏం చేస్తాడనే విషయం వాళ్ళకి ఐడియా ఉంది. వీళ్ళు సాధారణ హంతకులు కాదు కదా. చప్పుడు కాకుండా ప్రాణాలు తీయడంలో వీళ్ళు దిట్ట. ఆ చీకటి గదిలో ఎవరి పొజిషన్ వాళ్ళు తీసుకున్నారు. బయట కారిడార్లో కెవిన్, గెయిల్ నిరంతరం కాపలా కాస్తూనే ఉన్నారు. మబూహ్ తిరిగొస్తున్నాడు. ఉచ్చు పూర్తిగా సిద్ధంగా ఉంది. సెకండ్ ఫ్లోర్లోని ఆ కారిడార్లో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. మహమ్మద్ అల్ మబూహ్ జీవితంలో చివరి పేజీ రాయబోయే తుఫాన్ ముందున్న నిశ్శబ్దం అది. 21 ఏళ్ల నాటి ఆ మరణ శాసనం, ఆ రెడ్ పేజ్ ఇంకొన్ని నిమిషాల్లో చిరిగిపోనుంది. గది లోపల చీకట్లో ఉన్న హంతకులు ఊపిరి బిగబెట్టి తలుపు హ్యాండిల్ ఎప్పుడు తిరుగుతుందని ఎదురు చూస్తున్నారు. మృత్యు ఇప్పుడు కేవలం ఒక తలుపు అవతల కాచుకుని మాత్రమే ఉంది. సమయం రాత్రి 8:24. మహమ్మద్ అల్ మబూహ్ తిరిగొచ్చాడు. అతని చేతిలో బూట్లు ఉన్న ఒక షాపింగ్ బ్యాగ్ ఉంది. సెకండ్ ఫ్లోర్ కారిడార్లో డార్క్ విగ్ పెట్టుకున్న ముసాద్ ఏజెంట్ గెయిల్ ఫోర్యార్డ్ నడుస్తోంది. ఆమె ఒక సాధారణ టూరిస్ట్ అని భావించి మహబూబ్ ఆమెను ఇగ్నోర్ చేశాడు. అతను రూమ్ నంబర్ 230 తలుపు ఎలక్ట్రానిక్ కీ పెట్టాడు. లాక్ హ్యాక్ అయినప్పటికీ అసలు కీతో తలుపు తెరుచుకుంది. మహబూబ్ లోపలికి అడుగు పెట్టాడు. గది మొత్తం చీకట్లో ఉంది. అతను జరగబోయే ఘోరాన్ని ఏమాత్రం పసిగట్టలేదు. తలుపు మూసుకోగానే మృత్యువు అతని మీద విరుచుకుపడింది. చీకట్లో అప్పటికే పొంచి ఉన్న 4 హంతకులు అతని మీదకు దాడి చేశారు.
మబూహ్ తేరుకోవడానికి ఒక్క సెకండ్ సమయం కూడా దొరకలేదు. ఒక హంతకుడు అతన్ని వెనక నుంచి గట్టిగా పట్టుకున్నాడు. మరొకరు అతని కాలికి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. అది సక్నిలైన్ కొలేన్ అనే ఒక అత్యంత ప్రమాదకరమైన డ్రగ్. అది కనురెప్పలు, మనిషి కండరాలను పూర్తిగా పక్షవాతానికి గురిచేసే ఒక మజిల్ రిలాక్సెంట్. కానీ ఆ డ్రగ్ వల్ల జరిగే అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే మనిషి మెదడు పూర్తిగా మేల్కొనే ఉంటుంది. మబూహుకు ఇప్పుడు అంత కనిపిస్తోంది, అంతా వినిపిస్తోంది. కానీ అతను తన చెయ్యి, కాలు ఆడించలేడు. గొంతు రాదు. ఆ హంతకులు అతన్ని మంచం మీద పడుకోబెట్టారు. మబూహ్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి చివరి ప్రయత్నం చేశాడు. ఆ చిన్న పెనుగులాటలో మంచం కింద ఉన్న కొన్ని చెక్క పలకలు విరిగిపోయాయి. కానీ ఆ నలుగురు ట్రైన్డ్ కమాండోల ముందు పక్షవాతం వచ్చిన ఒక మనిషి ఏం చేయగలడు? ఒక ఏజెంట్ దిన్ను తీసుకుని మహబూబ్ ముఖం మీద అదిమి పట్టి అతని ప్రాణాలు తీశాడు. 21 ఏళ్ల నాటి ఆ మరణ శాసనం, ఆ రెడ్ పేజ్ ఇప్పుడు పూర్తిగా అమలైంది. తమ దేశ సైనికుల మృతదేహాల మీద కాలు పెట్టి సంబరాలు చేసుకున్న ఒక ఉగ్రవాది కథ శాశ్వతంగా ముగిసిపోయింది. ఆ హత్య తర్వాత గదిని పూర్తిగా క్లీన్ చేశారు. మబూహ్ బట్టలు మార్చి అతనికి నైట్ డ్రెస్ వేశారు. చాలా జాగ్రత్తగా అతని మంచం మీద పడుకోబెట్టి దుప్పటి కప్పారు. బెడ్ పక్కన ఉన్న టేబుల్ మీద బ్లడ్ ప్రెషర్ మందుల టాబ్లెట్స్ పెట్టారు. వాళ్ళ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. అలా చేస్తే అది న్యాచురల్ డెత్ అవుతుంది. సమయం రాత్రి 8:46. మర్డర్ జరిగి 20 నిమిషాలు గడిచిపోయింది. హెడ్ స్క్వాడ్ పని పూర్తయింది. ఆ హంతకులు మబూహ్ గదిలోంచి బయటకొచ్చారు. సీసీటీవీ కెమెరాలు ఒక ఏజెంట్ చేతులకు ఉన్న రబ్బర్ సర్జికల్ గ్లౌజులు కనిపించాయి. బయటకొచ్చేటప్పుడు వాళ్ళొక ప్రత్యేకమైన టెక్నిక్ వాడారు. ఆ టెక్నిక్తో గది తలుపులో ఉన్న చైన్ను బయట నుంచి లోపలికి లాక్ చేశారు. లోపల నుంచి పూర్తిగా లాక్ అయి ఉన్న గదిలోకి ఎవరైనా వెళ్లి మర్డర్ చేస్తారని ఎవరూ అనుకోరు కదా. కారిడార్లో కాపలా ఉన్న మిగతా ఏజెంట్లు లిఫ్ట్ వైపు వెళ్లారు. ఆ హంతకులంతా వేర్వేరు గ్రూపులుగా హోటల్ నుంచి బయటకు వెళ్లి నేరుగా దుబాయ్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. కొన్ని గంటల్లోనే పారిస్, ఫ్రాంక్టన్, హాంకాంగ్, సౌత్ ఆఫ్రికా వెళ్లే ఫ్లైట్స్ టేకాఫ్ అయ్యాయి. ఈ వేటగాళ్లు దయ్యాల్లాగా వచ్చారు, గాల్లోనే మాయమైపోయారు. ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద డిప్లొమాటిక్ వివాదం అయింది. తమ పాస్పోర్ట్లను ఇలా నకిలీ చేయడంపై యూరోపియన్ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ ఈ ఏజెంట్లకు అవేం తెలీదు. కేవలం అప్పగించిన పనిని క్లియర్ చేయడం మాత్రమే తెలుసు. మరి మొసాద్పై మీ అభిప్రాయం ఏంటి? ప్రపంచంలో ఇంతకు మించిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, రా ఏజెన్సీ ఏదైనా ఉంటుందంటారా? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.